హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. దీని ముందు వీడియో అయితే చెప్పాను కదా, అంగన్వాడీ పాలతో పాలకోవా చేయాలని చెప్పి. సో ప్రాసెస్ అయితే చూసేద్దామా. నేనైతే 5 ప్యాకెట్స్ వేసుకుందామని చెప్పి గిన్నె అయితే పెట్టాను, కానీ ఆ గిన్నె 3 ప్యాకెట్స్కే నిండిపోయింది ఫ్రెండ్స్. మిగతా 2 ప్యాకెట్స్ పక్కన పెట్టేసి ఆ 3 ప్యాకెట్స్తోనే చేసేస్తున్నాను. నిండా వచ్చింది చూసారా. అలా మంచిగా మరగనియాలి ఫ్రెండ్స్. ముప్పావుకి ఇలా మొత్తము సగానికి సగం వచ్చేదాకా మరగనిచ్చి అప్పుడు నిమ్మపండు రసం అయితే వేసేసుకోవాలి. నిమ్మపండు రసం వేసుకున్న తర్వాత పాలైతే ఇరిగిపోతాయి ఫ్రెండ్స్. పాలు ఇరిగిపోయి మంచిగా చిక్కగా వచ్చేసి వాటర్ అంతా ఇంకిపోయి ఇలా పూసగా రావాలి. ఇలా పూసగా వచ్చినప్పుడే ఒక గిన్నెకి ఘీ అయితే అప్లై చేసుకొని దాంట్లో మన పాలకోవా వేసేసుకొని చల్లారేదాకా పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇంకా చల్లారి 1 అవర్ తర్వాత అయితే ఇంకా ప్లేట్లో ఇలా వెనక తిప్పి కొడితే ఈజీగా మనకి పడిపోయిద్ది అనమాట. అప్పుడే పర్ఫెక్ట్గా మనకి వచ్చినట్టు. ఇంకా ఇక్కడ కన్నాకైతే ఇచ్చాను ఫ్రెండ్స్. చేసినంతసేపు నేను 10ంటికి మార్నింగ్ పెడితే నేను 1కి పక్కకు వచ్చాను ఫ్రెండ్స్. అప్పుడు దాకా నాకు టైం పట్టిందనమాట. కాళ్ళు ఒకటే నొప్పిలు ఈ ప్రెగ్నెన్సీలో చేయాలంటే, కానీ ప్రేమతో కష్టంగా మా కన్నా కోసం చేశాను కాబట్టి ఆ ఫీల్ మా కళ్ళల్లో అసలు బాగా కానొస్తుంది నాకు. భలే ఉంది అని చెప్పి తిన్నాడు. నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ ఫ్రెండ్స్. మీకు కూడా ఇలాంటివి కావాలంటే సేమ్ నేను చేసినట్టే చేయండి. మంచిగా వస్తుంది, పూసగా వస్తుంది పాలకోవా అయితే. వీడియో అయితే చూశారు కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. బాయ్.